ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఫిజియోథెరపీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి, గ్రామ సెక్రటరీలకు మానసిక ఒత్తిడి ఉండకుండా ఫిజియోథెరపీ గురించి వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్ చేయాల్సిందిగా ఆయన కోరారు. ఎంపీడీఓ రామనాయక్ మాట్లాడుతూ ఎంతో స్ఫూర్తిదాయకం అవగాహన కార్యక్రమం నిర్వహించడం, ఉద్యోగుల నిత్య మానసిక ఒత్తిడి గురి కాకుండా సిబ్బందికి మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. డాక్టర్ చెప్పిన విధంగా అందరూ ప్రయత్నిస్తే డాక్టర్ ఇచ్చిన సలహాలు, సూచనలు ఆయన కోరారు. ప్రోగ్రామ్ చెప్పేసి కండక్ట్ చేయడానికి వచ్చాను సార్. మనకి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కి యూజ్ చేస్తున్నాం కదా, అవి యూజ్ చేయకుండా ఫిజియోథెరపీ ద్వారా అలా తగ్గించుకోవచ్చు చెప్పడానికి వచ్చాను. అలానే నెక్స్ట్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి పెయిన్స్ వస్తున్నాయని చెప్తాం. ఆ పెయిన్స్ అవి ఎలా కంట్రోల్ చేసుకోవాలని కూడా చెప్తాం సార్. అలానే నెక్స్ట్ ఏంటంటే ఫిజియోథెరపీలో ఎక్సర్సైజ్ మనకి ఏదైనా చాలా రకాల పెయిన్స్ వస్తుంటాయి. ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి మనం ఏ పెయిన్స్ ఎలా తగ్గించుకోవాలని చెప్తాం సార్. ఓకేనా. ఈ ఫిజియోథెరపీలోన ఎక్సర్సైజ్ థెరపీ చాలా ఇంపార్టెంట్. మనం నార్మల్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి, అవి ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకోవచ్చు అని చెప్తాం. ఓకేనా సార్. సార్ ఓకేనా. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మన కలెక్టర్ సార్కి, ఈ క్లాస్ ఏర్పాటు చేసిన మన ఎంపీడీ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలానే ఈ క్లాస్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఓకేనా. ఫిజియోథెరపీలో ఏంటంటే 4 టాపిక్స్ ఉంటాయి సార్. 4 టాపిక్స్ ఏంటంటే ఫిజియోథెరపీలో ఫస్ట్ వన్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. ఆ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఓకేనా. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మనకి అలానే నెక్స్ట్ ఏంటంటే సెకండ్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం కదా, అది మనకు థెరపీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్సర్సైజ్ థెరపీ. మనకి ఏదైనా జనరల్గా పెయిన్స్ వస్తాయి కదా, ఆ పెయిన్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకుని మనం పెయిన్స్ తగ్గించుకోవచ్చు. ఓకేనా. ఈ జనరల్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, మనకి నెక్ పెయిన్స్ వస్తుంటాయి, ఈ పెయిన్స్ అన్నీ కూడా ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే మనమే పెయిన్స్ తగ్గించుకోవచ్చు చెప్తాం. ఓకేనా. అలానే నెక్స్ట్ అంటే హీట్ థెరపీ. ఓకేనా. హీట్ థెరపీ అంటే ఏంటంటే జనరల్గా పెయిన్స్ వస్తే హీట్ చేసి మనమే పెయిన్ ఎలా తగ్గించుకోవచ్చు చెప్తాం. ఓకేనా. ఈ చెప్పడానికి 4 పాయింట్స్ ఏంటంటే నాకు హాఫ్ అన్ అవర్ ఒక 1 అవర్ టైం పడుతుంది. మ్యాక్సిమం 40 మినిట్స్లో నేను కవర్ చేస్తాను. ఓకేనా. ఓకే సార్. ముందుగా మనందరికీ పెయిన్స్ వస్తున్నాయి కదా, పెయిన్స్ వస్తే ఏం చేస్తున్నాం, అలా యూజ్ చేయొచ్చా? ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకేంటంటే ఏదైనా పెయిన్ వస్తే ఏం చేస్తున్నాం, ఫస్ట్ మన మెడికల్ స్టోర్కి వెళ్ళి సార్ నాకు అటాక్ ఉంది అని చెప్పేసి టాబ్లెట్ అడుగుతున్నాం. టాబ్లెట్ తీసుకొని వేసుకున్నాం, పెయిన్ తగ్గుతుందా, రిలీఫ్ ఇస్తుంది. ఎంత టైం ఇస్తుంది, 1 అవర్ లేదా 2 అవర్స్. తర్వాత టాబ్లెట్ ఇచ్చారు, పెయిన్ తగ్గలేదని చెప్పేసి అంటాం. అలా అంజీ పెంచి ఇవ్వడం అవుతుంది, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 0.2 స్టోన్ అనుకోండి, ఎండోస్కోప్ గారు తీసుకోవచ్చు. అంతకన్నా పెద్ద స్టోన్ అయితే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా. దొరుకుతుందా, పెయిన్ ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్లో యానిమల్ బోన్ పౌడర్ అనేది మిక్స్ బాగా తగ్గించేది. ఏదైనా పెయిన్ కిల్లర్ త్వరగా తగ్గించడం లేట్ అవుతుందంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఓకేనా. ఈ పెయిన్ కిల్లర్ ఎందుకు బ్యాన్ చేశారంటే ఇందులో యానిమల్ బోన్ పౌడర్ ఎక్కువ మిక్స్ అవ్వడం వల్ల మన పెయిన్ త్వరగా తగ్గించాలి, అందుకని చెప్పేసి మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది అన్నమాట.